జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై న్యాయవాది జడ శ్రావణ్తో పాటు మరికొందరిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి, సుభాష్ని, బాలాజీలు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. నా పేరు బాలాజీ, జనసేన పార్టీ దళిత విభాగం. నిన్న జరిగినటువంటి జడ శ్రావణ్ గారు, జోసఫ్, కేఎస్ ప్రసాద్ వీళ్ళు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి, తప్పుడు మాటలు మాట్లాడి రాజకీయంగా విమర్శించాలే కానీ ఇట్లా వ్యక్తిగత విధంగా మాట్లాడకూడదు. దయచేసి ఇంకొకసారి జడ శ్రావణ్, నువ్వు ఒక దళితుడిగా ఉండి దళితుడని చెప్పుకోలేక ఒక క్రైస్తవ ముసుగుని నీ వెనకాల వేసుకొని ఇట్లా దళితులని నీ వెనకాల ఉన్నట్టు నమ్మించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళితులందరినీ బాధపట్టేలాగా, నువ్వు సిగ్గుతో చచ్చిపోయేలాగా దళితులని నువ్వు ఇట్లా చేస్తున్నావు. దళితుడిగా పుట్టి దళితుడిగానే ఉండు. క్రైస్తవ ముసుగులో ఉండి ఇట్లా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలతో వేలు పెట్టి చూసి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీ వ్యక్తిగత విషయాలు మళ్ళా మాట్లాడదలుచుకోలేదు. నువ్వు కూడా మాట్లాడొద్దు. ఇది మంచిది కాదు, మంచి నిర్ణయాలు కాదు. మంచిగా మాట్లాడు. రాజకీయంగానే విమర్శించండి. ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే మీకు మంచిగా ఉండదని ఈ మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుపతి జడ శ్రావణ్ గారి పైన, జోసఫ్ పైన, కేఎస్ ప్రసాద్ పైన, వీళ్ళ ముగ్గురి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే యాక్షన్ తీసుకుంటానన్నారు. యాక్షన్ తీసుకొని ఇట్లా ఇంకొకసారి ఎవరు విమర్శించకుండా, తప్పుగా పోకుండా వాళ్ళు ఒక దారిలో తీసుకెళ్తామని చెప్పారు. అదే జై హింద్ అండి, జై జనసేన. ధన్యవాదాలు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడా, ప్రజల పక్షాన నిలబడి ఏ కార్యక్రమం చేశా, ఇన్నాళ్ళు ప్రాంతాల వారీగా గొడవలు పెట్టారు, కులాల వారీగా గొడవలు పెట్టారు. ఇప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకొని, కొంతమంది దుష్టశక్తుల దగ్గర మతాన్ని అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఈ మతాలు అడ్డు పెట్టుకొని మాట్లాడే వ్యక్తులందరికీ ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరురా అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి చీడ పురుగులు ఎన్నొచ్చి ఎన్ని మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని కారి మోస్తారే తప్ప మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు ఎవరు, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎవరు మీరు మాట్లాడిన మాటలను అంగీకరించలేదు. మీరు మాట్లాడిన మాటలు మేము మాట్లాడగలుగుతాం. మాకు సంస్కారం ఉంది కాబట్టి, జనసేన పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన నాయకులు కాబట్టి మేము ఆ మాటలు తిరిగి మేము మాట్లాడకుండా ఈరోజు మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు వాళ్ళు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ముగ్గురిపైన కేసు పెట్టడం జరిగింది. తక్షణమే ఇలాంటి మాటలు ఇంకొకరు ఎవరు కూడా, ఇంకొక ఏ నాయకుడి పైన కూడా ఇలా మాట్లాడకూడదని ఈరోజు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటి తప్పు, ఇలాంటి మాటలు ఇంకెవరు మాట్లాడనీయకుండా చూస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది.